హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్. ఈ రోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ అయిన పంచదార చలిమిడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ చలిమిడిని కడుపు చలవ కోసం పుట్టింటిసారిగా పెడుతూ ఉంటారు. మా సైడ్ అయితే కొత్త పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అలాగే చంటి బిడ్డ పుట్టినప్పుడు కూడా ఈ చలివిడిని కంపల్సరీగా పెడుతూ ఉంటారు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఈ చలిమిడి తయారీ కోసం రేషన్ బియ్యం తీసుకుని 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. 24 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మరొకసారి కడిగి ఇలా జాలి గిన్నెలో వేసి నీరంతా వడకట్టుకోవాలి. మరి పొడి పొడిలాడుతూ ఉండకూడదండి. కాస్త బియ్యం తడిగానే ఉండాలి. ఇక్కడ నేను కేజీ పంచదారతో చలిమిడి చేస్తున్నాను కాబట్టి కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. మనం పిండి వంటలు చేసేటప్పుడు రేషన్ బియ్యం వాడితే పిండి వంటలు చాలా చక్కగా వస్తాయి. ఒక కొబ్బరి చిప్ప తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత గుప్పెడు జీడిపప్పును వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన జీడిపప్పుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసి లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు వేగడానికి మనకి టైం ఎక్కువే పడుతుందండి. తొందరగా వేగాలని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించామంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి. ఇలా వేగిన కొబ్బరి ముక్కల్ని పక్కన పెట్టుకుందామండి. ఈ గిన్నె వేడికి మరి కాస్త కలర్ వస్తాయి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా మెత్తని పిండిలా మరపట్టించుకోవాలి. మనం కేజీ పిండే కాబట్టి ఇక్కడ నేను మిక్సీ అయితే పట్టుకున్నానండి. పిండి మెత్తగా ఉండాలి. ఈ పిండిని జల్లించుకుని చేతితో అదిం పెట్టి గట్టిగా నొక్కి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 1 కేజీ పంచదార వేసుకోవాలి. కేజీ పంచదారకి 1/2 లీటర్ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఈ పంచదార పాకాన్ని మీడియం ఫ్లేమ్ లో పాకం వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ పంచదార పాకం ఎంత చక్కగా ఉడికితే మనకు చలిమిడి అంత రుచిగా ఉంటుందండి. పాకాన్ని మధ్య మధ్యలో వీటిలో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ప్లేట్ లో నీళ్లు పోసి పాకాన్ని వేస్తే మనకు ఈ పాకం ఉండలా తయారవ్వాలి. అప్పుడు చలివిడికి ఈ పాకం రెడీగా ఉన్నట్లు. మీకు చలివిడి 2-3 నెలలైనా పాడవకుండా ఉండాలంటే మరి కాస్త గట్టిగా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వచ్చిన పాకంలో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, వేయించుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసి మరపట్టించిన పిండిని కూడా వేసుకోవాలి. ఈ పిండి వేసేటప్పుడు ఒకరు వేస్తూ ఉండాలండి, మరొకరు కలుపుకుంటూ ఉండాలి. పిండిని ఒకేసారి వేయకూడదండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరి పిండి ఉంది కదా అని అంతా పోయకుండా చూసుకుని వేసుకోవాలండి. ఈ పాకంలో ఎంత పిండి పడితే అంత పిండి మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ ఉన్న పిండిని వదిలేయాలి. ఇప్పుడు దీంట్లో నేను మరి కాసిన కొబ్బరి ముక్కలు, కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నానండి. ఈ చలిమిడిలో మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మరొకసారి కలుపుకుందాం. చూడండి, చలిమిడి అయితే ఈ విధంగా కాస్త జారుగా ఉంది. మనకు తెల్లారేసరికి గట్టిగా అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. చల్లారే కొద్ది కాస్త గట్టి పడుతుందండి. ఇలా తయారైన చలిమిడిని డబ్బాలో కాస్త నెయ్యి వేసుకుని వేడిగా ఉన్నప్పుడే ఈ చలిమిడిని ఆ డబ్బాలోకి వేసేసుకోవాలి. పైన వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలండి. ఈ చలిమిడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా ఎన్ని కేజీల చలిమిడినైనా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు పూర్తి కొలతలు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చలిమిడిని చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఉండలా అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.